ధైర్యం వహించాలా. దేని కొరకు చెప్పండి? మంచి పని చేయడానికి కొరకు. మనం ఇంతకుముందు విన్నాం కార్మికాయల కథ. ఏమి కార్మికాయలు? ఇప్పుడు వినాలి, జాగ్రత్త వినండి. ఈ కథ పేరు ఐ డేర్. నేను ధైర్యంగా ఉంటాను, నేను ధైర్యంగా చేస్తాను అని చెప్పి ఆ కథ పేరు. ధైర్యంగా ఏమేం చేసింది అనే సంగతి ఒకసారి మీరు వినాలి జాగ్రత్తగా. మనం కూడా చిన్నగా ఉన్నప్పుడే ఆమె 5 పాఠాలు నేర్చుకుంది. ఎన్ని పాఠాలు నేర్చుకుంది చెప్పండి? ఈ 5 చేతులు చూడండి, చేతులు 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్లలో 5 పాఠాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఐ డేర్ 5 పాఠాలు. ఆమె చిన్నప్పుడు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి చిన్నతనంలోనే 5 ముఖ్యమైన పాఠాలు ఆమె నేర్చుకుంది. అది పెద్దగా అయిన తర్వాత చనిపోయే వరకు. మొట్టమొదట మరి మీరు ఈ బొమ్మ చూసినారు ఆల్రెడీ. ఈ బొమ్మలో ఏ ఆకారం కనబడుతుంది చెప్పండి? కన్ను. ఏం కనబడుతుంది చెప్పండి? ఈ కన్నుతోనే 4 బొమ్మలు మీరు చూస్తారు. మీరు చూసినారు ఆల్రెడీ కన్నుతో. ఈ కన్ను విషయమై ఒక పాఠం ఆమె నేర్చుకుంది. కన్ను విషయం ఒక పాఠం నేర్చుకుంది. దాని తర్వాత ఇంకొక పాఠం ఏం నేర్చుకుందంటామే? హృదయం అనే బొమ్మ ఇంకోటి చూస్తారు మీరు విన్నటువంటి కథలో హృదయం బొమ్మ చూశారు. ఈ హృదయం గురించినటువంటి ఇంకొక పాఠం ఆమె నేర్చుకుంది చిన్నప్పుడే. దాని తర్వాత ఇంకొక బొమ్మ చూస్తారు, రౌండ్ గా ఉండే బొమ్మ ఒకటి చూస్తారు. మీరు రౌండ్ గా ఉండే బొమ్మ ఒకటి చూస్తారు, గుండ్రగుది. ఈ గుండ్రంగా ఉండేటువంటి గుండ్రంతో కూడా ఒక పాఠం